తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం కడప నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా అట్టడుగు వర్గాల వరకు ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రధాని మోడీ నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతుందంటే దానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. గొప్ప దార్శనికుడు అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనను గౌరవప్రదంగా ఏ విధంగా చూసుకోవాలనేది కుంచిత పార్టీలైనటువంటి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అవమానపరిచారు, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆయనను గౌరవపరిచింది, ఆయనను ఏ విధంగా పంచనామాల పేరుతో ఆయనను అభివృద్ధి పథంలో ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తాననేది నేడు అందరికీ తెలియజేస్తున్నాము. ఆయన 1937లోనే ఢిల్లీ కౌన్సిల్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఓడించడానికి ఆయనను చాలా వరకు శతవిధాల కృషి చేసినారు. కానీ ఆయన గెలుపొంది కౌన్సిల్ లో ఏర్పాటైన తర్వాత కూడా ఆయన పట్ల ఇటువంటి ధోరణి అవలంబించాలనో ఆ విధంగా అవమానపరిచింది. ఆయన ప్రస్థానము చివరి నుండి లాస్ట్ మరణం తర్వాత కూడా ఆయనను అవమానపరుస్తూనే వచ్చారు. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీల వారు కావచ్చు. కానీ నేడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే దళిత వర్గానికి చెందినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చిన్న స్థాయి నుంచి పై రాజ్యాంగ నిర్మాత వరకు ఎదిగినటువంటి క్రమంలో ఆయన ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఆయన ఏ విధంగా భారతదేశానికి దార్శనికతను చూపించాడు, ఆయన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అన్ని దేశాల నుంచి తీసుకొని పొందుపరిచారు, భారతదేశాన్ని నేడు కూడా ఒక దళిత వ్యక్తి కావచ్చు, ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఎవరికైనా భారత రాజ్యాంగం అనేది ఒకటే, దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. భారత రాజ్యాంగం భారతదేశం నేడు నడుస్తుంది. భారతదేశంలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి గాని అవుతున్నారంటే కేవలం అది భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి విలువలు, దాని యొక్క దార్శనికత, దాని యొక్క మార్గనిర్దేశము. కాబట్టి ఎవరైనా సరే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని సన్మానించాల్సిందే, సత్కరించాల్సిందే, ఆయనను గౌరవంగా చూసుకోవాల్సిందే. బిఆర్ అంబేద్కర్ చిన్నతనం నుంచి సమానత్వం కోసం అంటరానితనాన్ని పారదోలేదానికి ఆయన చదువుకున్నప్పటి నుంచి ప్రారంభించాడు. అదే విధంగా ఆయన ఎవరూ తీసుకోలేని 32 డిగ్రీలు, మాస్టర్ డిగ్రీ గాని, బ్యాచిలర్ డిగ్రీ గాని ఆయన ఎన్నో డిగ్రీలు తీసుకున్నాడు. అదే విధంగా మరి ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేసి మరి న్యాయ వ్యవస్థలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. అదే విధంగా మరి కార్మికుల సమస్యలు, కార్మిక దినోత్సవం రోజు ఆయన ప్రతి కార్మికుడు 12 గంటలు పనిచేసే కార్మిక వ్యవస్థను 8 గంటలు తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా మరి నెహ్రూ గారు గాని, గాంధీజీతో గాని కొన్ని విభేదాలు కూడా రావడం కూడా జరిగింది. ఆయన తెచ్చిన హిందూ కోడ్ బిల్ కూడా, ఆ హిందూ కోడ్ బిల్ ఏమంటే మహిళకు మా వివాహంలో గాని వారసత్వంలో గాని వాళ్ళకు మహిళలకు కావాలనే హిందూ కోడ్ బిల్లును కూడా వాళ్ళు వ్యతిరేకించడంతో ఆయన మంత్రి పదవులను కూడా త్యాగం చేయడం జరిగింది. ఆయన భార్య సవితా గారు గాని ఎంబీబీఎస్ డాక్టర్, ఆ కాలంలోనే ఆమె ఎంబీబీఎస్ డాక్టర్. ఆ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా బడుగు బలహీన వర్గాలలో కూడా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్న నాయకులు ఎవరంటే బిఆర్ అంబేద్కర్ పేరు వినిపిస్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి కళ్యాణ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు కార్యక్రమం సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. इंद्रियं वीर्यमायत्येर्ते
శ్రీమత్రమారమణ గోవింద సహస్రమాన్ విశ్వదా జానకీ రమణ గోవింద లక్ష్మణేంద్ర రమణ గోవింద ఆదన మొక్కల వాడ అనాథ రక్షక గోవింద అనాథర రాధికారమణ గోవింద ఓం సుమంగళీరియం వధోర్మాగం సమేత పశ్యదా శ్రీనివాసాయ మంగళం సమ్రాజంత విరాజంత ఆదర మొక్కల వాడ అనాథ రక్షక గోవింద నంద్యాలలో పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న దూదేకుల షహీద్ వలీ పింజర్ దస్తగిర్లను 1వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా కేసు వివరాలు తెలిపారు. వీరి వద్ద నుంచి 4 తులాల తాలిబొట్టు బంగారు గొలుసు, 2.3 తులాల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి గతంలో కూడా పలు చైన్ స్నాచింగ్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని, జైలుకు కూడా వెళ్లివచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో సీఏ సుధాకర్ రెడ్డి, సురేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 25 years వయసు ఉంది. గడివేముల మండల్ చెందిన వాళ్ళు. వీళ్ళ పైన 2019 నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. 19 నుంచి హౌస్ బ్రేకింగ్, రాబరీ, ఇంకా ఎడ్లపాడు పిఎస్ ఇప్పుడు 16లో ఒక డికాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం, అఫెన్స్ చేసే అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది. తర్వాత ఒక పార్యంలో రీసెంట్లీ రాబరీ జరిగింది. ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని మ్యాచ్ అయింది. అప్పుడు మన డెడికేటెడ్ గా అప్పటి నుంచి ఇంటికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన సిసి ఇప్పుడు వీళ్ళ పైన 22 కేసెస్ ఉన్నాయి. 22 కేసెస్. మిగతా కేసెస్ లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు. దానికోసం అన్ని NBWs పెండింగ్ ఉన్నాయి. అన్ని ఈ రోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము. ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి 7 years కన్విక్షన్ పడింది. ఇడ్లపాడు కేసులో. దానికి కూడా స్పీడీ ట్రయల్ లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళు గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు. కొంతమంది ఇప్పుడు చేయడం లేదు.
కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరవ్వాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భద్రతా చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు. బాణసంచా తయారీ కేంద్రాలకు హోంమంత్రి అనిత హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అంతం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచనలు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరులో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.